తల్లి గర్భంలో శిశువు ఎంత క్షేమంగా ఉంటుందో విద్యార్థి దశ అలాంటిదే. విద్యార్థి దశ నుండి బాహ్య ప్రపంచానికి వెళ్తున్న విద్యార్థులు పరిసరాలు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని స్వశక్తిగా నడవాలని ఆకాంక్షిస్తూ నేడు కాశీబుగ్గ స్టాండర్డ్ స్కూల్ విద్యార్థుల ఫేర్వెల్ కార్యక్రమం వివరాలు. శ్రమపడ్డ వ్యక్తి ప్రతి వ్యక్తికి ఆ ఫలితం ఉంటుంది. నా జీవితం నేను జన్మించడానికి నా జన్మ రావడానికి నా తల్లిదండ్రులు కారణం కాదు, నా తల్లిదండ్రులు ఇచ్చే గిఫ్ట్ నా మొట్టమొదటిసారి. రెండో వ్యక్తులు ఉపాధ్యాయులు జన్మనిచ్చి వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేసి పంపిస్తే పాఠశాలలో నేను తీర్చిదిద్దే వాళ్ళు ఉపాధ్యాయుడు. ద్రౌపది ముర్ముని తీసుకోండి, రామ్నాథ్ కోవింద్ని తీసుకోండి, కేసీఆర్ని తీసుకోండి. ఫస్ట్ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పని, వాళ్ళ గురువు ఎక్కడ ఉంటాడో ఆ గురువు దగ్గర పోయి మాదాలకు దండం పెట్టి గురుదక్షిణ తీసుకొని గురువు ఇచ్చి వచ్చినట్టు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఎదిగిన ప్రతి వ్యక్తి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు గురువు. మూడో వ్యక్తి సొసైటీ, సంఘం. ఏ ప్రాంతంలో అయితే జన్మించినవో ఆ ప్రాంతాన్ని మర్చిపోకూడదు. ప్రైమరీలో బోధించినటువంటి ఉపాధ్యాయులు తల్లి ఒడి నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ స్వీకరించే నర్సరీ టీచర్. ఆ నర్సరీ టీచర్ యొక్క ప్రాముఖ్యత జీవితాన్ని ఎంత వెలగట్టడానికి ప్రాముఖ్యత. ఒక నర్సరీ టీచర్కి ఎలా ఉండాలి అంటే, నర్సరీలో స్టూడెంట్స్ సైకాలజీ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ ఎలా వస్తాడు, వాడిని ఇన్స్పైర్ చేయాలంటే ఏం చేయాలి, వాడిని ఆకట్టుకోవాలంటే ఏం చేయాలి, ఎటువంటి పద్ధతిని మెదలు పెడితే అక్కడ నర్సరీ స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ అవుతారు. అమ్మ జీవితంలో నా గురించి బాగా త్యాగం చేసింది. మా అమ్మ నేను జీవితంలో మర్చిపోయాను. మీకు ఇష్టం ఏది ఉంటుంది. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం డల్ స్టూడెంట్, ఒకప్పుడు క్లాస్ అన్ని సబ్జెక్టు ఫెయిల్ అయ్యేటోడు. అటువంటి సబ్జెక్టు లేనటువంటి వ్యక్తి ఇవాళ ఉన్నతమైన స్థాయిలో ఏది ఇంట్రెస్ట్ ఉండాలి. 10th క్లాస్ విద్యార్థులు మీరు బాగా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. మనం ఎంత స్థాయికి ఎదిగినా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరాలు కంపల్సరీ ఉంటాయి. కొంతమంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడికి వచ్చి నేను సొసైటీకి సర్వీస్ చేద్దాం. ఓకే, వెరీ గుడ్. అవసరం సొసైటీకి సర్వీస్ అవసరం. సర్వీస్ చేయి. నీకు లేకుండా సర్వీస్ చేయమని అంటలేను, నీకు ఉండగా సర్వీస్ చేయి.